ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిలద్రవిడవేదరహస్యజాతం శ్రీగౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. శ్రీమద్గౌతమవంశనాయకమణేర్గోపాలసూరేసుతం తత్పాదాంబుజలబ్ధయుగ్మనిగమాంతార్థం సుశీలం సదా సద్విద్యా వినయాది సద్గుణనిధిం స్వాచార్యనిష్టాన్వితం వందే వైష్ణవభూషణం తమనగం శ్రీరంగరామానుజం కౌశికాన్వయసంజాతం జ్ఞానవైరాగ్యసంపదం మంత్రార్థాదిప్రదాతారం ఉడైవర్లు గురుం భజే. శ్రీమన్నాథముల యొక్క తిరునక్షత్ర మహోత్సవ సందర్భంగా వారి యొక్క వైభవాన్ని కొంత తెలుసుకునేటటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. శ్రీమన్నాథమునులు శతమర్షణ వంశంలో కలియుగంలో 3264 సంవత్సరాలు గడిచిన తరువాత శోభకృత్నామ సంవత్సరం జ్యేష్ఠమాసం అనురాధ నక్షత్రం బుధవారం నాడు కావేరీ నదీ తీరంలోని వీరనారాయణపురములో సంగీత సాహిత్య విద్వాంసులైన ఈశ్వరమునికి కుమారులుగా అవతరించారు. వీరినే రంగనాథముని నాథబ్రహ్మర అని అంటారని కూడా ప్రసిద్ధి. వీరు సేనమొదల యొక్క ప్రధానమంత్రి గజముఖుని అంశంతో అవతరించినటువంటి వారు అని చెప్తున్నారు. అదేవిధంగా వీరి గురించి మరొక వృత్తాంతం కూడా ప్రసిద్ధి చెంది ఉంది. వీరు తిరుమల శ్రీనివాసుని యొక్క అవతారంగా అవతరించారని కూడా చెప్తారట. ఎందుకంటే ఒకసారి ఢిల్లీ పాదుషా తన భార్యతో కలిసి రాజ్యాన్ని చేస్తూ ఉన్నారు. వీరికి సంతానం లేకపోతే చక్రవర్తి తిరుమగనార్ రామచంద్రస్వామి పెరుమాళ్ళ గురించి వారు ప్రార్థించగా వారు మీకు సీతాదేవి వంటి కుమార్తె కలుగుతుందన్నారట. ఒకసారి వారు ఆ దంపతులు ఒక సరోవరంలో జలక్రీడలాడుతూ ఉండగా అక్కడ ఒక తామర పువ్వులో ఒక పాప జన్మించింది. ఆమె యుక్త వయసుకి వచ్చిన తర్వాత శ్రీ రంగనాథుణ్ణే వివాహం చేసుకుంటాను అనేటటువంటి విధంగా ఆ అమ్మాయి ఉందిట. అయితే ఇది ఇలా ఉండగా క్రిమికంఠుడు చోళరాజుని నువ్వు స్వతంత్రంగా పరిపాలించుకుంటున్నావా, ఎవరికన్నా కప్పం కడుతున్నావా అని అడిగితే ఢిల్లీ సుల్తాన్కి నేను కప్పం కడుతున్నాను అన్నట్ట. మ్లేచ్చులకి కప్పం చెల్లించడం ఏంటి, ఇలా నువ్వు కప్పం కట్టవద్దు అని ఇతన్ని ప్రోత్సహించినటువంటి క్రిమికంఠుడే మళ్ళీ ఢిల్లీ సుల్తాన్ దగ్గరికి వెళ్ళి ఎవరన్నా కప్పం కట్టకుండా ఉన్నారా అంటే పలానా చోళరాజు ఇలాగ కప్పం కట్టడం లేదు అని చెప్పి ఆయన చెప్పారట. కాబట్టి అతని మీదకి తన మంత్రిని పంపిస్తాను అని చెప్పి అలా పంపించారట. ఆ విధంగా చోళరాజుని బంధించాడు ఢిల్లీ సుల్తాన్. బంధించి ఇక్కడ ఉండేటటువంటి శ్రీరంగడిని కూడా తీసుకుని వెళ్ళిపోయారు. తన యొక్క కుమార్తెకి ఇచ్చారట. అప్పుడు ఆ రంగనాథుడు ఆమెతోటి మానవ రూపంలో విహరిస్తూ ఉండేటటువంటి వారు. ఇక్కడ రంగనాథుడు లేకపోవడం, పైగా ఆ ఊరిలో మళ్ళీ క్షామం ఏర్పడడం, ఇలా అయినటువంటి సందర్భంలో నమ్మాళ్ళ వార్ల చేత లోకానికి అందింపబడినటువంటి తిరువాయిమొழிని కూడా కొంతమంది అసూయాపరులైనటువంటి వారు కొల్లుంపాట్టు అంటూ ఇందులో మరణమాక్కి అనేటటువంటి ఆ పదము ప్రయోగింపబడి అంటే మోక్షాన్ని ఇస్తుందని చెప్పడం కోసమని ఉన్నటువంటి పాసురాన్ని చూసి ఇవి కొల్లుంపాట్టు అని అంటూ కొంతమంది అసూయపరులు వాటిని కాల్చేశారట. ఆ పాసురాలు మళ్ళీ లభించకుండా ఉండేలాగా. తర్వాత కాలంలో అదే కదా మరణమానాలని మార్చబడింది అని చెప్పి చెప్తారు. అలా జరిగేసరికి
అవి ఇంకా లుప్తమైపోయాయి, పాసురాలు లోకానికి అందకుండా పోయాయి. ఇక్కడ శ్రీరంగంలో ఏమో రంగనాథుడు లేరు. దాంతో అందరూ బాధపడుతూ అగస్త్యాది మహర్షులు శ్రీనివాసుని ప్రార్థించగా, ఏం పర్వాలేదు, నేనే అవతరించి మళ్ళీ గ్రంథోద్ధరణ గావిస్తాను అని చెప్పి వారు చెప్పినట్లుగా ఆ తర్వాత కాలంలో వారే ఇలాగా అవతరించినట్లుగా చెప్తారనమాట. ఆ తర్వాత పాదుషా నుంచి తిరిగి రంగనాథుడిని తీసుకుని వచ్చి శ్రీరంగంలో యథాప్రకారంగా మళ్ళీ వేంచేపు చేసేయడం అనేటటువంటిది చేశారని వీరు. అదేవిధంగా పాదుషా కుమార్తెని రంగనాథుడికిచ్చి వివాహం జరిపించారని అంటారు. అటువంటి నాదమునులు చిన్న వయసులోనే వేదాది విద్యల్ని చక్కగా అభ్యసించారు. కాట్టుమన్నార్ కోయిల్లో పెరుమాళ్ళ సన్నిధిలోనే ఎక్కువ కాలం గడుపుతూ అలా ఉంటూ ఉండేటటువంటి వారట. అలా ఉండగా ఒకసారి తిరుక్కురుంగుడి నుంచి కొందరు స్వాములు దివ్య దేశయాత్ర చేస్తూ వీరనారాయణపురం స్వామిని సేవించడానికి వచ్చారు. వారు నమ్మాళ్ళవార్ల తిరువాయిమొழிలోని 5లో 8 ఆరావముదే అనేటటువంటి కుంభకోణ స్వామిని గురించి సారంగపాణి విషయమే పాడినటువంటి ఆ పాసురాల్ని చక్కగా గానం చేశారు. అందులో వారు ఆ స్వామిని గురించి, అపర్యాప్త అమృతమా, నిన్ను చూడగానే మనస్సు ఇంద్రియాలు కరిగిపోతున్నాయి, తెలివిలేని శరీరము కూడా ప్రేమ భక్తి చేత కరిగిపోతుంది, వీటిని ఇలా చేసేటటువంటి వాడవు స్వామి నువ్వు. 33 కోట్ల దేవతలు నిలిచి చామరాలు వేస్తున్నట్లు తోస్తున్నటువంటి వరి పైర్లతో కూడిన, అంటే ఆ వరి పైర్లు ఎలా ఉన్నాయట, 33 కోట్ల దేవతలు నిలబడి చామరాలు వేస్తున్నట్లుగా ఉన్నాయట. అటువంటి వరి పైర్లతో కూడిన కావేరి యందు పడుకుని ఉన్నటువంటి ఓ సారంగపాణి అంటూ పాడి ఆ 10 పాసురాలని చివరిగా ఫలశ్రుతి పాసురంలో అడ్డుకర్రల వలెనున్న ఎముకలు కలిగినటువంటి రాక్షసి పోతన యొక్క స్తన్యముతో పాటు దాని ప్రాణాల్ని కూడా స్వీకరించేసినటువంటి శ్రీకృష్ణుని పాదాలే శరణ కోరినటువంటి శటకోపులు వేణునాదము కంటే మధురంగా పాడినటువంటి 1000 పాసురాలలో ఈ 10 పాసురాలు ఉదాసీనం లేకుండా అభ్యసించిన వారు లేడి చూపులు కలిగినటువంటి స్త్రీలు మన్మధుని వలె వైష్ణవులకు ప్రీతిపాత్రలు అవుతారు అంటూ వేణునాదం కంటే మధురంగా ఉన్నటువంటి ఈ పాసురాలని పాడినవారు అని ఎంతో వర్ణిస్తూ చక్కగా ఫలశ్రుతి పాసురాన్ని కూడా ఆయిరత్తిప్పత్తాల్ అంటూ అలాగా పాడారట. ఆ పాసురాలు ఈ కాటుమన్నార్ కోవిల్లో పెరుమాళ్ళ యొక్క సన్నిధిలో పాడారు. అది వినగానే నాదమునులకి, ఆహా, మిగిలినటువంటి 1000 పాసురాలు ఈ 10 పాసురాలు అన్నారే, మిగిలినటువంటి పాసురాలు ఏమయ్యాయి అనేటటువంటి ఒక భావన కలిగి వారిని అడిగితే వారు తమకి ఇవి మాత్రమే లభించాయి అని చెప్తే, అప్పుడు నాదమునులు ఆ పాసురాలని, మిగిలినటువంటి పాసురాలని సంపాదించడం కోసమని కుంభకోణం వెళ్ళారట. అక్కడ ఆ పెరుమాళ్ళ ఆజ్ఞ మేరకు నమ్మాళ్ళ వారు వేయించేసి ఎప్పుడైతే దివ్య దేశంలో ఉండేవారో అక్కడికి తిరుక్కురుగూరుకి వెళ్ళారట ఆ పెరుమాళ్ళ ఆజ్ఞ మీద. కానీ అక్కడ కూడా వారికి ఏమీ ఆ పాసురాల యొక్క ఆచూకి తెలియలేదు. దాంతో నమ్మాళ్ళ వార్ల శిష్యులైనటువంటి మధురకవి ఆళ్వార్లు నివసించినటువంటి తిరుక్కోవలూరు అనేటటువంటి ఆ ప్రాంతానికి అక్కడికి వెళ్ళారట ఈ యొక్క శ్రీమన్నాథమునులు. వెళితే అక్కడ పరాంకుశదాసులు అనేటటువంటి వారు మధురకవి ఆళ్వార్లు నమ్మాళ్ళవార్ల విషయంలో కಣ್ಣునన్ చిరుత్తాంబు అంటూ పాసురాలను పాడారండి అని వీరికి తెలియజేశారట. ఆ పాసురాలని నాదమునులు నమ్మాళ్ళవార్ల యొక్క సన్నిధానంలో ఆ యొక్క తిరుక్కురుగూరు వచ్చి మళ్ళీ అక్కడ 12,000 పర్యాయాలు ఆ పాసురాలని జపించగా నమ్మాళ్ళవార్లు మధురకవి ఆళ్వార్లతో పాటు ప్రత్యక్షమయ్యి వీరికి ద్వయమంత్రాన్ని చెప్పడంతో పాటు 4000 పాసురాలని కూడా అనుగ్రహించారట. ఆ పాసురాలని పొందినటువంటి వీరు చాలా ఆనందిస్తూ అక్కడే ఉన్నటువంటి సందర్భంలో నాదముల కళ్ళలో కనపడి కాటుమన్నారు పెరుమాళ్ళు, ఏమండి మీరు ఇక వీరనారాయణపురానికి తిరిగి రారా
వెంటనే రావాల్సింది అని చెప్పి కోరారట. దాంతో నాదమునులు తిరిగి వీరనారాయణపురం వచ్చారు. రాగతాళయుక్తంగా వాటిని చక్కగా పాడుతూ అభినయించడం కూడా చేశారు. అక్కడ పెరుమాళ్ళు వీరిని ఆ పాసురాలన్నింటినీ కూడా లోకానికి అందించేటటువంటి చక్కటి ప్రయత్నం చేయమని ఆజ్ఞాపించారట. ఆ విధంగా వీరు ఆ ప్రబంధంతో పాటు అన్ని పాసురాలను కూడా 40 పాసురాలు చక్కగా పాడడం అనేటటువంటిది చేశారు. వీరే అరియర్ గానం అనేటటువంటి దాన్ని మొట్టమొదటగా ప్రవేశపెట్టినటువంటి వారట శ్రీమన్నాథమునులు అనేటటువంటి వారు. వీరు వంగి పురత్తు నంబి కుమార్తె అయినటువంటి అరవింద పావళ అనేటటువంటి ఆమెతోటి వీరికి వివాహం జరిగింది. వారికి ఈశ్వరమునులు అనేటటువంటి ఒక పుత్రులు కలిగారు. వారి యొక్క కుమారులే యామునాచార్యులు అన్నమాట. అంటే యామునాచార్యులు రామానుజుల వారికి పరమాచార్యులు. యామునాచార్యుల వారి యొక్క శిష్యులే పెరియనంబి గారు, వారి శిష్యులే ఎంబెరుమానార్లు. కాబట్టి ఎంబెరుమానార్లకే పరమాచార్యులైనటువంటి యామునాచార్యులకి వీరు తాతగారైనటువంటి వారు అన్నమాట. ఈ శ్రీమన్నాథమునులు అనేటటువంటి వారు అంత వైభవము కలిగినటువంటి గొప్పవారైనటువంటి వారు శ్రీమన్నాథమునులు. అయితే ఒకసారి చోళరాజ సభకి 2 వేశ్యలు వచ్చారట. 2 వేశ్యలు వచ్చి వారిద్దరూ కూడాను అందులో ఒక ఆవిడేమో మానవగానం చేశారట, మరొక ఆవిడేమో దేవగానం చేశారు. అయితే ఆ రాజు మానవగానం చేసినటువంటి ఆమెను సన్మానించారట. దాంతో దేవగానం చేసినటువంటి ఆవిడ చాలా బాధపడిపోయారట. అక్కడి నుంచి వెళ్ళిపోయి ఈ మానవుల దగ్గర ఈ గానం చేయడం వల్ల ప్రయోజనం ఏమీ లేకుండా ఉంది అని బాధపడి ఆవిడ కోవెల్లో పెరుమాళ్ళ సన్నిధిలో దేవగానం చేస్తూ ఉంటే అక్కడే కూర్చుని ఆ గానం వింటూ తల ఊపుతూ ఉన్నటువంటి శ్రీమన్నాథముని చూశారట ఆవిడ. ఆ వేశ్య చూసి ఓహో ఈ వీరికి నా దేవగానం అర్థమవుతున్నట్లుంది అనుకున్నారట. వెంటనే రాజ్యసభకి వెళ్ళారట. వెళ్ళి మీకు అర్థం కాలేదు కానీ నా గానము, నా దేవగానం అర్థమయ్యేటటువంటి వారు ఒకరున్నారు, వారిని పిలిపించండి, వారు ఈ దేవగానం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తారు అన్నారట. అనగానే రాజుగారు శ్రీమన్నాథమునుల్ని రప్పించి ఆ గానం చేయించారు. నాదమునులు రాజుగారితోటి ఆ గానము ఆవిడ పాడిన తర్వాత వారు చెప్పారట, మీకేమన్నా అర్థమవుతుందా ఈ గానము అని రాజుగారు ప్రశ్నిస్తే అప్పుడు నాదమునులు చెప్పారట, రాజా మానవ గానం చేసినటువంటి ఆవిడ పాట మీకు నాకు దేవతలకి అందరికీ తెలుస్తోంది, కానీ దేవగానం చేసినటువంటి ఆవిడ పాట నాకు దేవతలకి మాత్రమే అర్థమవుతోంది అని చెప్పి అన్నారట. అప్పుడు రాజుగారు అడిగారట, 2 పాటలకి భేదం ఏంటంటే, అయితే రాజా మీకు అందులో దేవగానంలో ఒక్కొక్క చరణంలో 100 అంతర్భాగాలుగా ఉంటాయి, అంత గొప్పదండి ఆ గానము, కావాలంటే ఆ గానం గొప్పతనాన్ని మీకు చూపెడతానంటూ ఆ తాళాన్ని ఒక స్తంభానికి కట్టించారట. అప్పుడు ఈవిడ పాడుతూ ఉంటే ఆ స్తంభానికి ఉన్నటువంటి తాళము దాని అంతటది కదలడం మొదలుపెట్టిందట. ఆ పాటకి ఆ విధంగా చక్కగా ఆవిడ పాడినటువంటి పాటని గుర్తించి చక్కగా ఆమెకు సన్మానం జరిగేలాగా వీరు చేశారట. అటువంటి గొప్పతనం కలిగినటువంటి వారు ఈ నాథమునులు. అదేవిధంగా ఈ నాథమునులు అనేటటువంటి వీరినే వీరికి ఉయ్యకొండారు కురుగై కావలప్పన్ తిరుక్కണ്ണమంగై అనేటటువంటి 3 ప్రముఖమైనటువంటి శిష్యులు ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. వారితో పాటుగా వీరు అదేవిధంగా తమ మేనల్లుళ్ళైనటువంటి కీజై అగత్తాళ్వార్, మేలై అగత్తాళ్వార్ వారినే ప్రాగృహవాసి పశ్చాత్ గృహవాసి అంటారు. వారితో పాటు చక్కగా ఈ పాసురాలన్నీ కూడా పాడుతూ అభినయం చేస్తూ ఉండేటటువంటి వారట. నాదమునులు ఈ పాసురాలన్నిటినీ కూడా పాడడము ద్వారా లోకానికి ఈ విధంగా అందించినటువంటి వైశిష్ట్యం గలవారు. అంతేకాకుండా వీరు తిరుమంగై ఆళ్వార్లు తర్వాత శ్రీరంగంలో ఆగిపోయినటువంటి
అధ్యయన ఉత్సవాలు కూడా తిరిగి ప్రారంభించడానికి కారణమైనటువంటి వారు వీరే. ఆ అధ్యయనోత్సవాల సందర్భంలో వీరు తమ యొక్క అరయర్ గానంతో అభినయిస్తూ పాడుతూ చాలా పెరుమాళ్ళని ఆనందింపజేస్తూ ఉండేటటువంటి వారు. అటువంటి నాథమునులు అనేటటువంటి వారు గొప్పవారైనటువంటి ఒక శిష్యులు, ఒక గొప్పవారైనటువంటి ఒక ఆచార్యులు అని కూడా మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది. ఏ పాసురాలైతే పెరుమాళ్ళ ద్వారా నమ్మాళ్ళ వాళ్ళకి అందాయో అదేవిధంగా అవే పాసురాలు మళ్ళీ నమ్మాళ్ళ వాళ్ళ ద్వారా వీరికి అందాయి అని చెప్తూ దాన్నే ఉపదేశ రత్నమాలయలో అంటారట, అరుళ్ పెత్త నాదముని మొదలానా అని అంటూ అక్కడ ఈ మాటని వీరి యొక్క కృపను పొందినటువంటి గొప్పవారైనటువంటి వారుగా చెప్తారు. వీరు అష్టాంగ యోగంలో దేవగానంలో కూడా నిష్ణాతులైనటువంటి వారు ఈ నాథమునులు అనేటటువంటి వీరు. ఇటువంటి నాథమునులు ఒకసారి వారి పుత్రికలు చెప్పారట, బయట ఎవరో ఒక ఇద్దరు వేటగాళ్ళు వచ్చారు, ఒక స్త్రీతో పాటు ఒక కోతితో పాటు వచ్చారు అని చెప్పి మీరు లేరని చెప్పాము, వెళ్ళిపోయారు అని చెప్పగానే వెంటనే వీరు అయ్యో వారెవరో కాదు, చక్రవర్తి తిరుమగనారు తమ్ముడైనటువంటి ఇళయపెరుమాళ్ లక్ష్మణస్వామితో పాటు సీతాదేవితో పాటు హనుమతో పాటు వచ్చారు అని చెప్పి వాళ్ళ కోసం వెతుకుతూ చాలా దూరం వెళ్ళారట. ఆఖరికి ఎక్కడో గంగయ్య కొండ చోళపురంలో స్వామి అక్కడ దర్శనమిచ్చారట. అక్కడ చూసి స్వామి నిలిచి స్వామినే ధ్యానిస్తూ అక్కడే శరీరాన్ని వీరు విడిచిపెట్టారట, ఆ శ్రీరామచంద్రస్వామి యొక్క సన్నిధానంలోనే. తర్వాత ఉయ్యకొండారు, మనక్కాళ్ళు నంబి మొదలైనటువంటి వారు వీరికి బ్రహ్మమేధ సంస్కారాన్ని చేయడం జరిగింది. ఈ విధంగా నాథమునులు అనేటటువంటి వారు ఎంతో ప్రాముఖ్యాన్ని పొందినటువంటి వారుగా ఉన్నటువంటి వీరు యొక్క తిరునక్షత్రాన్ని మనందరము కూడా ఈ విధంగా జరుపుకోబోతున్నాం. అటువంటి స్వామికి అనేక దాసోహాలు సమర్పిస్తూ నమో చింత్యాద్భుత క్లిష్ట జ్ఞాన వైరాగ్య రాసయే నాథాయ మునయే గాథ భగవద్భక్తి సింధవే.